తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు పంపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు పంపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు పంపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు పంపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ్ చంద్రిక మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుపై కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే మంగళగిరి పోలీసులు వైసీపీ కార్యాలయ నిర్వాహకులను కోరగా వారు దానికి తమ వద్ద సీసీటీవీ ఎలాంటి ఫుటేజ్ లేదంటూ కూడా నోటి మాటగా చెప్పిన నేపథ్యం నోటీసులు తీసుకోకపోవడంతో కూడా ఈ రోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు అందించారు. తమ వద్ద ఉన్న 2021 సంవత్సరంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి రోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ రోజు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో సమర్పించాలంటూ కూడా నోటీసులను వైసీపీ కార్యాలయానికి అంటించడం జరిగింది. మరి ఇప్పటికే పోలీసులు అడిగిన దానికి తమ వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు నోటీసులు కార్యాలయానికి అంటించిన నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ విషయంలో స్పందిస్తారా లేదనేది ఒక రకమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసు టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి పలువురు పోలీసు అప్పట్లో పనిచేసిన పోలీసు సిబ్బందిపై కూడా సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో కూడా ఈ కేసుని విచారణపై కూడా ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా కేసు విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చంద్రిక, థ్యాంక్ యూ సాంబశివరావు.